హాయ్ అండి, వెల్కమ్ టు మారుతి టెర్రస్ గార్డెనింగ్. నా పేరు ఇందిరా రామకృష్ణ. ఈరోజు నేను మా గార్డెన్లో పూసిన అడేనియం ఫ్లవర్ చూపిస్తానండి. ఇవి సింగిల్ పెటలండి. చూడండి అసలు ఎలా పూసాయో, గుత్తులు గుత్తులు వచ్చాయండి పూలైతే. ఇవి నేను లాస్ట్ ఇయర్ మీషోలో తీసుకున్నానండి. మనకు చూపించడానికైతే ఇవి డబల్ పెటలు ఫ్లవర్స్ అయితే చూపించారండి అందులో, కానీ సింగిల్ పెట్టలేనండి. కానీ హ్యాపీ అండి. చూడండి అసలు ఫ్లవర్స్ ఎలా వచ్చినాయి. 1 ఇయర్ తీసుకున్న 6 మంత్స్కే ఫ్లవరింగ్ వచ్చిందండి. అవే నర్సరీలో అడిగితే బోలెడు చాలా కాస్ట్ ఉందండి. నేను వీటిని కేజీ పెరుగు డబ్బాలో పెట్టానండి. చూడండి గ్రోతింగ్ కూడా బాగుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి, మీషోలో ఉన్నవి. నేను ఫ్లవరింగ్ వస్తుందో రాదో అనుకున్నానండి, కానీ బాగా వచ్చిందండి. ఇది నాకు మాకు పోయటం ఇది 3rd టైం అండి. అన్నీ కూడా సింగిల్ పెటలే అయినాయి. కాకపోతే కలర్ వేరు డిఫరెంట్ కలర్ ఉందండి. కొంచెం తేడాతోటి డిఫరెంట్గా ఉందండి. డిఫరెంట్గా ఉన్నాయి అంతే. వీటి కేరింగ్ చెప్తానండి. ఈ 2 డేస్కి ఒకసారి వాటరింగ్ ఇస్తే సరిపోతుందండి. ఇవి మాత్రం ప్లాంట్స్ ఎండలోనే ఉండాలండి. 15 డేస్కి ఒకసారి నేను డిఏపి ఇస్తానండి. ఒక్కొక్క మొక్కకి 1/2 స్పూను డిఏపి ఇస్తానండి. డిఏపి మనము మొక్కకి ఇటు చివర వేసుకోవాలండి. డిఏపి ఇయ్యగానే ఎమ్మటే వాటరింగ్ చేసుకోవాలండి. నేను నర్సరీలో అడిగి చూసినండి. మొక్కలు అడేనియం మొక్కలు 600 నుంచి ఉన్నాయండి. ఇక ఒక్కొక్క మొక్క కార్డెక్స్ని బట్టి కూడా కాస్ట్ ఉందండి. దీన్ని కార్డెక్స్ అంటారండి. ఈ మూతల్ని ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటే, కొంచెం పెద్ద మొక్కలు 2000 అట్లా కూడా ఉన్నాయండి. 1500, 1000 అంత కాస్ట్లో కూడా ఉన్నాయండి. పంపించినప్పుడు మొక్కలు ఇప్పుడు ఈ కొమ్మ ఈ స్టెప్ ఎంత ఉందో ఆ సైజులో పంపించాను. వీడియో ఉందండి, మీరు చూడవచ్చు. నేను ఈ అడేనియం మొక్కలు ఎలా నాటుకోవాలని ప్రీవియస్ వీడియో చేశానండి ఒకటి. ఆ వీడియో